హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి తలకి హెయిర్ డ్రై బ్రౌన్ కలర్గా కొంచెం వైట్ కలర్ ఉన్నవాళ్ళు ఎన్న వేసుకోవడానికి నేను ఇక్కడ నిపోరా తీసుకున్నాను ఫ్రెండ్స్. నిపురా తీసుకున్నాను, మెంది అంటే గోరింటాకు పౌడర్ నిపురా తీసుకున్నాను. దాంట్లోనే మనం చూసారు కదా, ఇది తమ్ముడికి పెడుతున్నాను ఫ్రెండ్స్, మాకు కాదు, అందుకే కొంచెమే తీసుకున్నాను. ఇంతే సరిపోతుందా అని అనుకోవచ్చు మీరు. నేను ఇక్కడ కాఫీ పౌడర్ కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, దీనికి ఏమీ పర్వాలేదు ఫ్రెండ్స్. అంటే షైనీగా, కొంచెం బ్రౌన్గా కలర్ షైనీగా ఉంటుంది ఇది మనం పెట్టుకోవడం వల్ల. ఇంకొక 2 ప్యాకెట్ల వరకు వేసాను ఫ్రెండ్స్. ఇది మనకి 2 రూపీస్ ప్యాకెట్, 2 ప్యాకెట్లు వేసాను. ఇక్కడ 35 రూపీస్ది నేను పెట్టుకున్నాక తమ్ముడికి కొంచెం వేరేగా చూపిద్దామని చెప్పేసి అప్పటికప్పుడు గంటలో వేసుకోవాలంటే కనుక ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఓవర్ నైట్ అయితే పెట్టుకోవసరం లేదు. ఇలా ట్రై చేసినా కూడా మీకు బాగా ఉపయోగం అనేది ఉంటుంది. దీంట్లో కాఫీ పౌడర్ అనేది ఎక్కువ శాతం ఉంది కాబట్టి కాఫీ పౌడర్లో మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. జుట్టు అనేది చాలా షైనింగ్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలిపేసుకున్నాక మీరు 1 గంట పాటు సైడ్ పెట్టేయండి. వేడి నీళ్ళు వేసి కలుపుతున్నాం కాబట్టి మనకి ఓవర్ నైట్ అనేది అవసరం లేదు. 1-2 గంటలు పెట్టేసుకోండి, సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొద్దిగా వేసుకోండి వేడి నీళ్ళు. ఎక్కువగా వేసినట్లయితే కనుక మనకి జారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా కొంచెం గట్టిగానే కలుపుతాను, ఎందుకంటే నాకు ముఖం మీదకి వచ్చేస్తుందని భయం. కానీ తమ్ముడికి అయితే పెడతాను ఫ్రెండ్స్. తమ్ముడికి కూడా తెల్ల వెంట్రుకలు వచ్చినాయి అన్నాను కదా, సో తమ్ముడికి అయితే పెడుతున్నాను. నేను మన వీడియోలో కూడా అన్నాను కదా ఫ్రెండ్స్, నాకు కూడా వచ్చినాయి అంటే, మా తమ్ముడికి కూడా వచ్చినాయి అంటే నాకు రావడంలో పెద్ద విషయం ఏమి కాదని తమ్ముడి కోసమే ఇది మనం బయటికి వెళ్ళి వేయించుకుంటాం, కలర్స్ ఒకట ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో కెమికల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా మనం ఏంది పెట్టుకుని 1 గంట పాటు ఉంచుకున్నామంటే ఫ్రెండ్స్, కొంచెం ఆరాలి, మరీ బాగా డ్రై అయ్యే వరకు ఉంటే కనుక జుట్టు అనేది పాడైపోతుంది. మీరు కావాలనుకుంటే దీంట్లో గుడ్డు వేసుకోండి ఫ్రెండ్స్, ఎగ్ వైట్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కాదు, తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, వేడి మీద కట్ట కాకుండా మీరు తలకు పెట్టుకునే సమయంలో 1 గుడ్డు ఎగ్ వైట్ వేసుకుంటే కనుక ఇంకా షైనీగా చాలా బాగుంటుంది. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇలా కొబ్బరి నూనె వేయడం వల్ల ఏమిటంటే మన జుట్టు రఫ్గా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఈ నూనె వేసే బదులు మీరు కోడిగుడ్డు వేసారంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకోవడమే మనకి జుట్టుకి. ఇంకా తమ్ముడికి అయితే పెట్టి చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. లేడీస్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదే పర్వాలేదు. తమ్ముడు ఎగ్ గట్ట తిన్నాడు, వెజిటేరియన్ కాబట్టి గుడ్డు చూపించలేదు, వేసినా కూడా అందులో తెలియదు వాడు. కానీ నేనే వేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైము నేను ఎగ్ వైట్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎగ్ వైట్ వేసినప్పుడు మనం ఏమేమి మిక్స్ చేయాలి, దానివల్ల పోషకాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మీరు చూపితే మాకు సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల మనకి నెక్స్ట్ వేరే వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలనే ఉత్సాహం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. అది ఎలా వచ్చింది, షైనీగా ఉందా, ఎలా వచ్చిందని మీకు తెలిసిపోతుంది. పూర్తి వీడియో చూసాక కామెంట్ చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది, మీరు ఎలా పెట్టుకుంటారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో పూర్తిగా చూసాక లైక్ కొట్టి వదిలేయకుండా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది ఏమిటి అనేది. పూర్తి వీడియో చూసాక మీరు కామెంట్ పెట్టారంటే మాకు హ్యాపీ ఫీల్ అవుతాము. కామెంట్ అనేది ఏమి కష్టం కాదు ఫ్రెండ్స్. నేను ఒక వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ పెడతాను. చాలామందికి కామెంట్ అనేది తెలుస్తలేదు, ఓన్లీ లైక్ కొట్టి వదిలేస్తున్నారు. అలా కాకుండా షేర్ అండ్ లైక్ది నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఎవరైనా కానీ అంటే కామెంట్ చేయడం చాలామందికి రావట్లేదు కాబట్టి ఆ ప్రకారంగా మీరు చేద్దరు. కానీ వచ్చిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా అందరూ ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళే కామెంట్ చేయడం అయితే ఆల్మోస్ట్ వస్తుంది. కానీ అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మంచి కామెంట్స్ పెట్టండి, మీకు ఎలా అనిపిస్తే అదే పెట్టండి ఫ్రెండ్స్.
చూసారు కదా, అంతా ఇలాగే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మనకి జుట్టుగా అనేది బాగా పట్టాలి, ఆ విధంగా పెట్టుకోండి. మీరు వీలవుతే కనుక ముందే కొబ్బరి నూనె తలకు పెట్టుకొని ఉంటే కనుక ఇంకా బాగుంటుంది, స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్. లేదా మీరు ఇలా పెట్టుకున్నా ఓకే. చూసారు కదా, మొత్తం అంతా పైపైనే కాకుండా లోనకంటా వెళ్ళేటట్టు మనం పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా, అంతా కూడా మొత్తం మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఎట్టేస్తాము మొత్తం ఎన్న అనేది తెల్లకి ఫుల్ ప్యాక్ చేస్తాము. మనకి ఎన్న పెట్టేసుకున్నాక చూసారు కదా, ఫుల్ ప్యాక్ ఇలా పెట్టేసుకుని మీరు ఏదైనా కవర్ కానీ లేదంటే మొత్తం హెయిర్ ప్యాక్ చేసుకుని పెట్టుకోండి, లేదంటే మామూలుగా ఉన్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్. చూసారా, మొత్తం అన్నది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఒక గంట పాటు వదిలేండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నాక ఒక గంట పాటు వదిలేసారంటే కనుక మీకు డ్రై అయిపోతుంది. మొత్తం డ్రై అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం డ్రై అవుతే చాలు, స్నానం చేసేసుకోవచ్చు, షైనీగా వస్తుంది, బాగుంటుంది. అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి కలర్ వేసుకునే కన్నా 1000 రెట్లు ఉపయోగం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్